ఆ బిల్డింగుల దగ్గర 8 అడుగుల లోతు నీళ్లు ఉన్నాయి, వాటిని ఇప్పుడు తీసి కృష్ణలోకి కలుపుతున్నారని రాశారు. ఈ 8 అడుగుల నీళ్లు లోతు బావేమన్నా జగన్ దవ్వాడు అక్కడ? అసలు ఏం చేయలేదు కదా మనం చెప్పేది. అంటే మొన్న వచ్చినటువంటి వరద నీళ్ళు అక్కడ ఉన్నాయని కదా. అదే కదా. అవును. అంటే ఒకటి డైవర్షన్ కి పనికి వచ్చింది తప్పించి నిజమేంటి, ఇది చర్చ నడుస్తుంది కదా. అవును. ఒకటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా జరిగింది, అసలు అందరూ బిర్యానీలు తిన్నారు అనుకుంటున్నారు. తిండికి కూడా అల్లల్లాడినటువంటి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఒక వరదలకి ఎంతమంది చచ్చిపోయింది మొట్టమొదటిసారి, అది కూడా నగరంలో వరదకి. కానీ ఇలాంటి వరదల్లో డ్రోన్ టెక్నాలజీని సైతం వాడి సాయం చేసిన మొదటి ఏకైక ప్రభుత్వం మాదే అని కూడా చెప్పుకున్నారు. మరి డ్రోన్లకి డబ్బులు ఎవరు తీసుకున్నారు, ఆ డ్రోన్ ద్వారా ఎవరికి వచ్చిందో వాళ్ళకే తెలియాలండి. అది ఎక్కువగా డ్రోన్ ద్వారా సాయం అందించాం, ఆ ఫోటోలు కూడా చూపించారు. పబ్లిసిటీలు చేసుకుంటానే బాగుంటది. డ్రోన్లతో అన్నం దొరికితే మరి ఎందుకని చివరికి ఆయనే చెప్పారు కదా వెనకాల వాళ్ళకి దొరకలేదనేసి. ముందు డ్రోన్ వెళ్ళాలంటే ఆ మధ్యలోకి ఈయన వెళ్ళాలి కదా. అదే కదా. డ్రోన్ వెళ్ళాలి, లోపల వెనకాల చెట్ట చివరి ఉన్న ఏరియాకి వెళ్ళాలి, ఎన్జిఓ కాలనీకి, ఉడా కాలనీకి. అవి వెళ్ళాలంటే వీళ్ళు మధ్యలో దాకా వెళ్ళాలి కదా. ఒడ్డు నుంచి డ్రోన్ వేసినా ఒకటే, పడవ వేసుకెళ్ళి ఇచ్చినా ఒకటే. పడవ ఎంత దూరం వెళ్ళింది, మనిషి ఇక్కడ దాకా నీళ్ళు వచ్చినంత దూరం వెళ్ళగలిగింది. మరి ఇంకప్పుడు ఏముంది, ఇంకొకటి భారతదేశ చరిత్రలో వరదలు వస్తుంటే